హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా బిల్డింగ్ అందరం కలిసి మేమందరం ఒక 5 ఫ్యామిలీలు అయితే ఉన్నాం. అందరం ఒక 2 months అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన కాడి నుంచి అయితే ఎక్కడికన్నా వెళ్దాము అంటే యాదగిరిగుట్ట అయినా పాపికొండలకైనా వెళ్దామని అనుకున్నాం. కానీ అందరూ 5 ఫ్యామిలీస్, అందులో అందరూ వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి రెంట్కి ఉండే వాళ్ళు అయ్యేసరికి ఇంకొకరికి కుదిరితే ఇంకొకరికి కుదరలేదు. ఇంక ఇప్పుడైతే అందరికి కుదిరింది. అప్పటికప్పుడు ముందు రోజు నైట్ 9కి అలా అయితే అనుకొని మరుసటి రోజు ఉదయం ఇలా అయితే బయలుదేరామండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నేనైతే ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. ఇక్కడ చాలామంది కూడా చూడలేదంట. ఇంక సరే అని అందరం అయితే ఇంక యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది కదా, ఆ రెండైతే చూద్దామని అనుకొని బయలుదేరాము. మేమైతే పొద్దున్నే 4 అయితే రెడీ అయ్యి ఉన్నాము. మేము కొంచెం 4:30 అలా అయింది అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి. ఇదిగోండి మా బిల్డింగ్లో అందరం అయితే రెడీ అయితే ఉన్నాం. అందరు హాయ్ అయితే చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. అప్పుడే కొంచెం తెల్లారుతుంది, 4:30-5 అయితే అయిందిలేండి. ఎందుకంటే అందరి మీద కొంచెం అటు ఇటు అయితే అయ్యిద్ది కదా. అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అయితే పిల్లల కోసం ఈ ట్రిప్పు ఎప్పటి నుంచో వెళ్ళాలనుకొని కుదరట్లేదు. ఇంక అందుకని మేమైతే అందరం వెళ్దామని డిసైడ్ అయ్యి ఇలా అయితే వెళ్తున్నాం. అందరం అయితే నిమ్మకాయలు తెచ్చుకున్నాం చాలా వరకు. ఎందుకంటే పిల్లలకి, ముఖ్యంగా మా పిల్లలిద్దరికైతే వాంతులు అయితే. ఇక్కడేమో అన్నయ్య వాళ్ళు, మా బిల్డింగ్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, మా ఓనర్ అంకులు. ఇంకా మేమందరం అయితే సరదాగా అయితే అందరం రెడీ అయ్యి బయటకు వచ్చి, ఇంకొకళ్ళు అయితే ఉంది వచ్చి మా ఆంటీ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇంక అంతలోపు మేము ఏదన్నా ట్రై చేద్దాము, ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా రీల్స్, ఇంకా అలాంటివి ఏదన్నా ట్రై చేద్దామని ట్రై చేస్తే ఒకళ్ళకి కుదిరితే ఇంకొక రావట్లేదు. ఇంక సరే అని కొంతసేపు అయితే ట్రై చేసి తర్వాత అయితే వదిలేసినాం. అసలు అందరితో వెళ్తే చాలా సందడిగా చాలా బాగుంటుంది. అలాంటిది ట్రిప్స్కి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. అందులో మా బిల్డింగ్ అందరం ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య. వెళ్దామని అనుకొని అందరం వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మా వారను మా నాగలక్ష్మి అక్కయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆయన అయితే రావట్లేదు. ఇంక వీళ్ళిద్దరు అయితే మిస్ అయ్యారు. మా వారికేమో కాలేజీలో హాలిడే అయితే ఇవ్వట్లేదంట. ఇంకా అన్నయ్యకేమో ఏదో పని ఉందని ఇంక వాళ్ళిద్దరు అయితే మిస్ అయ్యారు. ఇంక మేమందరం అయితే ఇంకా రెడీ అయ్యి కార్ అయితే మాట్లాడుకున్నామండి ముందు రోజే. మా ఓనర్ అంకులది ఒక కారు ఉంది, అలాగే మేము తుఫాన్ మాట్లాడుకున్నాం. ఇలా 2 కార్లలో అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మేమైతే మా బిల్డింగ్ అందరం కలిసి తుఫాన్ అయితే ఎక్కాము. ఇంకా మగ వాళ్ళందరూ కలిసి ఏమో ఇంకా మా ఓనర్ అంకుల్ కార్ అయితే ఎక్కారు. అన్నీ చేసిన కొంచెంసేపు దాకా బాగానే ఉంది, కానీ కొంచెంసేపు ఆగిన తర్వాత పిల్లలకి అయితే వాంతులు అన్నారు. కొంచెం ఇలా వాంతులు జర్నీ చేసే వాళ్ళకైతే అసలు ఇబ్బంది అండి. ఎందుకంటే కారు పడకపోతే మాత్రం ఆ వెళ్ళేదాకా, ఆ జర్నీ చేసేదాకా కారులో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే, పక్కన ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. ఆల్రెడీ మా పాప అయితే ఒకసారి వాంతులు చేసుకుంది. ఇంక ఇక్కడైతే ఒక చోట అయితే ఆగాము. ఆగితే పిల్లలు ఏదైనా తింటానికి కొనుక్కుంటా అంటే కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట అయితే ఆగి, ఇంకా కొంతమంది అయితే టీ తాగి వాష్రూమ్కి వెళ్ళొచ్చేవాళ్ళు వాష్రూమ్కి అయితే వెళ్ళొచ్చారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా యాదగిరిగుట్ట మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సుమారు 1.5 hour అయితే పట్టిద్ది అన్నారు. కంచెంచర్ల నుంచి 3.5 hours అయితే పట్టిద్దంట కారు యాదగిరిగుట్టకి. మేము బయలుదేరేసరికి మార్నింగ్ అందరం రెడీ అయ్యి వచ్చి కొంచెం అట్ట ఇట్లా ఉండేసరికి 5:30 అలా అయితే అయింది. ఇంకా అందరం మేము ఇక్కడికి వచ్చేసరికి 7 అలా అయిందండి. జర్నీ అయితే పెద్ద తొందరగానే అయిపోయినట్టే ఉంది, కానీ కాకపోతే పిల్లలకి వాంతులు అయ్యేసరికి ఇంకా మధ్యలో కారు అక్కడక్కడ ఆగి అట్లా అయితే చిన్నగా అయితే బయలుదేరాము. కాకపోతే యాదగిరిగుట్ట బ్రేక్ దర్శనం అయితే ఉండిద్దంట. అది 9 to 10 ఉండిద్ది. ఈవినింగ్ 4 to 5 పట్టింది. ఈవినింగ్ అయితే నాకు అంత పర్టికులర్గా టైం అయితే తెలియదు. మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు ఉండిద్దంట. కాకపోతే మార్నింగ్ మాత్రం 9 to 10 ఉండిద్దంట. మనకి బ్రేక్ దర్శనం స్వామిని దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకా 9 to 10 అయితే మామూలు దర్శనం అసలు ఏలో లేదంట, ఓన్లీ బ్రేక్ దర్శనమే. మేమైతే 9 to 10 కల్లా ఆ లోపు అయితే అందుకొని దేవుని అయితే దగ్గర నుంచి చూద్దామని మేము మార్నింగే బయలుదేరామండి. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎట్లాగే ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నాం కదా, కొంచెం దగ్గర నుంచి చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, చాలా బాగుంటుంది. వెళ్ళే దారులంతా అసలు హైదరాబాద్ వెళ్ళే రూట్ మొత్తం అసలు గ్రీనరీగా అసలు ఎంత బాగుందో, చెట్లు కొండలు అవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చింది. నేను ఇటు సైడ్ రావడం కూడా ఇప్పుడే అండి ఫస్ట్ టైం. ఎక్కువ మాది గుంటూరు అటు సైడే వెళ్తాం, కానీ అసలు ఇటు సైడ్ నేనైతే ఇంతవరకు అయితే రాలేదు. యాదగిరిగుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి అయితే అదిగో చూస్తున్నారు కదా, అదే మెయిన్ గుడి కొండ మీద. అసలు చాలా బాగుంది. అసలు ఎవరన్నా కానీ చూడకపోతే మాత్రం కంపల్సరీగా వచ్చి చూడండి. కంపల్సరీగా అందరూ చూడాల్సిన గుళ్ళో ఇది మాత్రం మెయిన్ అండి. ఎందుకంటే అసలు ఎంత బాగుంది. లోపల మేము చూసాం కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగుండిద్ది లోపల. అసలు
ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆపారు. ఇక్కడ ఓన్ వెహికల్స్ ఏనంట. మనకి ఇలా తుఫాన్లు అలాంటి వాటి అయితే ఎలో చేయరంట కొండ మీదకి. మమ్మల్ని అయితే అక్కడికైతే ఆపారు. మేము అక్కడి నుంచి అయితే ఆగాము. ఆగిన తర్వాత మనకి ఫ్రీ బస్సులే ఉంటాయంట పైకి కూడా. మనకి కొండపైకి పైనుంచి కిందికి రావడానికి రెండింటికి మనకి ఫ్రీ బస్సులే ఉంటాయంట. అందుకని ఫ్రీ బస్సులకైతే వెళ్ళమన్నారు. అందుకని అక్కడైతే ఆగాము. మా ఓన్ రంకుల వాళ్ళది ఓన్ కారే కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. మేము తుఫాన్ వాళ్ళందరం మాత్రం ఆగి అక్కడి నుంచి అయితే చిన్నగా అయితే బస్సు అయితే వెయిట్ చేసాము. బస్ కోసం వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే ఎక్కామండి. ఇక్కడ నడిచి వెళ్ళడానికి కూడా పైకి అయితే మెట్లు అయితే ఉన్నాయంట. మేము నడిచి వెళ్ళట్లేదు కదా, మామూలుగా అయితే అక్కడ వాళ్ళు చెప్పారు నడిచి వెళ్ళడానికి కూడా ఉందని. ఇదిగోండి ఇక్కడైతే ఆపుతున్నారు. ఓన్ వెహికల్స్నేమో పైకి పంపిస్తున్నారు. ఓన్ వెహికల్స్ కాకపోతే ఇక్కడైతే ఆపారు. మేమైతే ఇక్కడ ఆగి ఇక్కడ బస్సు ఫ్రీనే కదా, ఇక్కడైతే బస్సు అయితే ఎక్కాము. మనం ఎగ్జాక్ట్గా ఒక 5 minutesలో పైకి వెళ్ళిపోతాం. పెద్ద దూరం అయితే ఏం లేదు. కింద నుంచి మనకి చాలా తొందరగానే పైకి అయితే వెళ్తాం. మాతో పాటు ఇక్కడ చాలామంది వచ్చారు కదండి, వీళ్ళందరూ కూడా వచ్చారు. మనకి కొంచెం పిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్స్ టైం అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని జనాలు అయితే కొంచెం బాగానే ఉన్నారు. పైన కొండపైన కూడా కొండ చుట్టూ అయితే ఇలా పచ్చగా అసలు ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది. మళ్ళీ ఇంక 2-3 సార్లు వచ్చినా కానీ వెంటనే ఇబ్బంది లేదనిపించింది. అంటే అంత బాగుంది, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇదంతా కొండ చుట్టూ, పైనేమో గుడి, ఈ కొండ చుట్టూ చాలా గ్రీనరీగా అసలు ఎంత బాగుందో. చుట్టూ చెట్లు నాటారు. మనం వెళ్ళే దారి మొత్తం చెట్లే ఉంటాయి. మేము వెళ్ళిన వాళ్ళల్లో కూడా చాలా మంది అయితే ఫస్ట్ టైం అంటే చూడటం, చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు సెకండ్ టైం అయితే చూడటం. అందుకని మేము అందరం అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో చాలా బాగా అనిపించింది నాకైతే. కాకపోతే మా వారు ఒక్కరు మిస్ అయ్యారు కదా, మా వారు కృష్ణన్నయ్య మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా వస్తే బాగుండని అనిపించింది. ఈసారి కలిసి వెళ్దాంలే అని ఇప్పుడైతే బయలుదేరాము. గుడి అయితే అసలు ఎంత బాగుందో. స్టార్టింగ్ ఇది ఎంట్రీ అండి మనకి గుడికి అయితే, మెయిన్ గుడికి. మనకి ఇటు నుంచే బస్సులు వెళ్ళడానికైనా లేకపోతే కార్లని ఏదైనా వెహికల్స్ అయితే వెళ్ళడానికైతే ఇటు నుంచే మెయిన్ దారి. ఇలా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇటు పక్క అయితే బస్సులు అవన్నీ ఆపడానికి ఉంటాయి. అక్కడే తినడానికి అంటే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండిద్ది. మనకి వాటర్ అయినా ఫుడ్ అయినా అన్ని కొండపైన అన్నీ దొరుకుతున్నాయి మనకి, A to Z మొత్తము. మేమైతే అక్కడైతే మన బస్సు అయితే కొంచెం పక్కకు ఆపిన తర్వాత మేమైతే బస్సు అయితే దిగాము. కానీ జనాలు మాత్రం అసలు తోసుకొని ఎక్కుతున్నారు. అసలు మామూలుగా ఎక్కట్లేదు బస్సు అయితే. మేము బస్సులోంచి దిగేసరికి సగం జనాలు బస్సు నిండిపోయినారు. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ అండి. ఇక్కడైతే కారులో ఇంకా చెప్పులు అలాగే ఫోన్లు అవన్నీ అయితే పెట్టారు కొంతమంది. నేనైతే ఫోన్ అయితే కొంచెం పైదాకా తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం వ్యూ అంతా వీడియో చేసి చూపిద్దామని. ఇక్కడ బ్రేక్ దర్శనానికి ఏంటంటే మనకు కంపల్సరీగా పంచ్ అనేది మెయిన్ కామన్ అంట. పిల్లలకు కూడా చున్నీలు అనేది మెయిన్ కామన్ ఆడపిల్లలకి. ఈసారి ఎప్పుడన్నా మీరు బ్రేక్ దర్శనానికి వెళ్ళండి. ఎవరన్నా యాదగిరిగుట్ట వెళ్తుంటే 9 to 10 అయితే అవైలబుల్ ఉండిద్ది. ఈవినింగ్ కూడా ఉండిద్ది. ఆ టైం అయితే నాకైతే తెలియదు, దగ్గర నుంచి చూడవచ్చు, చాలా బాగుండిద్ది. కాకపోతే మగవాళ్ళు అయితేనేం పంచులు, ఆడవాళ్ళు అయితేనేం చున్నీలు మాత్రం కంపల్సరీగా ఉంటేనే ఎలో చేస్తారంటండి, లేకపోతే ఎలో చేయరంటే. ఇక్కడైతే ఆ అన్నయ్య వాళ్ళు అయితే లింగి అయితే అదే పంచ అయితే మర్చిపోయినారు. అందుకని ఇక్కడైతే ఇటు పక్క పంచలు అయితే అమ్ముతున్నారు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ పంచ అయితే తీసుకున్నారు. అలాగే చున్నీలు కూడా ఉండాలని చున్నీలు కూడా తీసుకున్నారండి. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం పైకి అయితే నడిచి వెళ్ళడానికి ఉండిద్ది. చాలా బాగుంటుంది. పక్కన ఈ పైన వేసారు కదా, అది మొత్తం ఇలా నడుచుకుంటా పైకి వెళ్ళాలి. అదిగోండి పైన గుడి కనిపిస్తుంది కదా, మొత్తం నడుచుకుంటా. మనకు పెద్ద ఎక్కువ దూరం అయితే ఉండదు, తక్కువ దూరమే. చిన్నగా నడుచుకుంటా. మనకు కొంచెం పెద్దోళ్ళు నడవలేని వాళ్ళకేమో చిన్న బండ్లు అనేది అవైలబుల్ అయితే చేశారు. వాళ్ళే అంటే గుడి తరపున తీసుకుని తీసుకుని రావడానికి చిన్న బండ్లు అయితే ఉంటాయి కదా, వాళ్ళే అవైలబుల్ అయితే ఉన్నారు. మనం నడవలేని వాళ్ళు, పైకి వెళ్ళలేని వాళ్ళకి ఇలా మేము మొత్తం ఇంకా కింద నుంచి పైకి అయితే నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఎట్లాగో 2 daysలో హాలిడేస్ అయిపోయి పిల్లలకి స్కూల్ కూడా ఉండిద్ది కదా, చాలా బాగుంది. పైన అయితే ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి నాకైతే. ఇక్కడికి రాగానే ఒక సినిమా ఉండిద్ది కదా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద ఒక సాంగ్ కూడా వచ్చింది. నాకైతే ఆ సినిమానే గుర్తొచ్చింది. ఇక్కడికి రాగానే అయితే ఎదురుగానే మనకి ఎంట్రన్స్లో ఎదురుగానే మనకి బ్రేక్ దర్శనానికి టికెట్లు అయితే ఇచ్చారు. అక్కడైతే టికెట్లు తీసుకొని ఇదిగోండి బ్రేక్ దర్శనానికని ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఉంది. గోల్డ్ ఉంది కదా, ఇక్కడే మనకు లోపలికి అయితే పంపించేది. దీని నుంచే మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ సెల్ ఫోన్ తీసుకొని ఇదైతే వీడియో షూట్ చేస్తున్నాం. అంటే అక్కడ గోల్డ్గా కోటింగ్ చేసింది కదా, అక్కడి నుంచే మనం అయితే వెళ్ళేది లోపలికి 300 రూపాయల దర్శనానికి. ఇక్కడంతా వ్యూ అయితే అసలు ఎంత బాగుందో. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది కొండపైన చుట్టూ ఏమో ఇట్లాగ అసలు ఎంత బాగుందో మీరు కూడా చూడండి.
చాలా బాగుంది. చుట్టూ వ్యూ మాత్రం మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. ఎటు చూసినా గ్రీనరీగా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. అసలు గుడి కూడా అసలు ఎంత బాగుందో, అసలు లోపల అసలు చాలా బాగుంది. అసలు లోపల ఎంత బాగుండిద్దంటే నాకైతే అసలు వర్ణించడానికి కూడా రావట్లేదు, అంత బాగుంది గుడి లోపల మనకి. ఇంక ఇది మొత్తం ఇటు పక్క అయితే చుట్టూ ఇలా ఓపెన్ ప్లేస్ ఉండి చుట్టూ ఇలా కట్టుంటారు. ఇంకా ఆ తర్వాత అయితే మేమందరం కలిసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. పైన కొన్ని వీడియోస్ తీసుకొని అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు కదా, ఫొటోస్ కూడా తీసుకుని ఇదేమో లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చే దారి. ఇది మనకి గుడికి మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తాం కదా, బయటకు వచ్చే దారి. ఇక్కడైతే కొన్ని ఫోటోలు వీడియోస్ అలా తీసుకున్న తర్వాత మా ఓనర్ అంకుల్ వాళ్ళు అయితే ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు, పులిహోర. ఇంక మేమందరం కూర్చొని పులిహోర ప్రసాదం అయితే తినేసి కొంతసేపు ఆగిన తర్వాత అక్కడే ఉండి అయితే బయలుదేరాము. చూడండి మేమందరం కలిసి ఫోటో దిగి అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే చూసుకొని అంటే ఇక్కడ దర్శనం అయితే చేసుకొని తర్వాత అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాతే టిఫిన్ అయితే చేద్దామని. ఇంకా కిందకి వెళ్ళి నిదానంగా టిఫిన్ అయితే చేసి తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకొని పైన తర్వాత నుంచి ఇదిగోండి అక్కడ ఆ ఫోటోలు ఆ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా లడ్లు కూడా తీసుకున్నాం. లడ్లు కూడా తీసుకున్న తర్వాత కిందకైతే బయలుదేరాము. చూడండి అసలు ఎంత బాగుందో, పైన బాగుంది అలాగే పైనుంచి కిందికి వచ్చేది. చుట్టూ గుడి చుట్టూ ఇలా ప్రహరీ కూడా కొట్టారు చుట్టూ మొత్తము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రసాదం కూడా తినేసేసి ఇంక లడ్డు ప్రసాదం అయితే తెచ్చుకుంటున్నాం. ఇంకా ఆ తర్వాత కిందకైతే దిగుతున్నాం. కిందకి దిగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అయిద్దండి, ఎందుకంటే మనకి స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా టిఫిన్ కూడా చేయలే, ఇంకా టిఫిన్ చేసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది పార్ట్ 2లో వచ్చింది, ఇది పార్ట్ 1. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.